పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో చంపేశారని పాకిస్తాన్ కంటే ఇండియా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అర్ధరాత్రి వరకు జాతీయ మీడియా నిరవధికంగా వార్తలు ప్రసారం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్ మీడియాలో ఎడతెరిపి లేకుండా వార్తలు వచ్చాయి. మరి నిజంగా ఖాన్ ను ఆసిమ్ మునీర్ ఆదేశాల ప్రకారం ఐఎస్ఐ చంపేసిందా? మరి జైలు అధికారులు ఏం చెబుతున్నారు? ప్రత్యేక కథనం మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్లో జరిగే ప్రతి అంశాన్ని ఇండియా ఆసక్తిగా గమనిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ గురించి చిన్న వార్త వచ్చినా చాలా మంది ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఇండియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలాగే ఆయన పాకిస్తాన్ క్రికెటర్, కెప్టెన్ గా ఆయన పాకిస్తాన్ కు వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. ఇండియాతో పాటు అటు పాకిస్తాన్ రెండు దేశాల్లో క్రికెట్ అంటే క్రేజ్. ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే ఆయన సహజంగానే అందగాడు. క్రికెట్ ఆడేందుకు ఇండియాకు వచ్చినప్పుడు హిందీ సినీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలే ఆయన వెంట పడేవారు. ఉదాహరణకు జీనత్ అమన్ లాంటి వారు ఖాన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే ఆయనకు ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ హౌస్లతో మంచి పరిచయాలున్నాయి. ఉదాహరణకు గోద్రేజ్ గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆది గోద్రేజ్ భార్య పరమేశ్వర్ గోద్రేజ్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఖాన్ ముంబైకి వచ్చినప్పుడల్లా గోద్రేజ్ లో ఆతిథ్యం ఇచ్చేవారు. అలాగే ఖాన్ తల్లి పేరుతో క్యాన్సర్ ఆసుపత్రికి విరాళాలు సేకరించడానికి వచ్చినప్పుడు ఇండియాకు చెందిన బిజినెస్ హౌస్లు ఉదారంగా విరాళాలు కూడా ఇచ్చాయి. ఇక పాకిస్తాన్ లో అక్కడి ప్రధాని కంటే కూడా ఇమ్రాన్ బాగా పాపులర్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు నవాజ్ షరీఫ్ తో పాటు భుట్టోలతో పోరాడి చివరకు ప్రధాని కాగలిగారు. మరి బుధవారం నాడు ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైల్లో చంపేశారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. దీంతో జైలు ముందు ఖాన్ పార్టీకి చెందిన పీటీఐ నాయకులు, కార్యకర్తలు, పీటీఐ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖాన్ అభిమానులు అందరూ జైలు ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అర్ధరాత్రి వరకు వారు జైలు ముందు నుంచి కదలలేదు. వెంటనే ఖాన్ ను ఆయన సోదరీమణులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో జైలు అధికారులు స్పందించారు. అడియాలా జైల్లో ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచామని, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని, ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలొట్టి పుకార్లని జైలు అధికారులు చెప్పినట్లు జియో న్యూస్ వెల్లడించింది. ఇక ఖాన్ పై వస్తున్న వదంతుల విషయానికి వస్తే ఇమ్రాన్ ను జైల్లో చంపేసి అడియాలా జైలు నుంచి తరలించారని వస్తున్న వార్తలు నిరాధారమైనవని జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. పాక్ ప్రభుత్వం ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు ఆయనపై టెర్రరిజం కేసులు కూడా మోపింది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు, వారి కుమారులు మాత్రం జైల్లో అమానవీయ పరిస్థితుల్లో ఒక్కడినే ఏకాంతంగా నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ను 2022లో అప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఆయనపై అవిశ్వాసం పెట్టాయి. దీంతో ఆయన పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామా చేశారు. పాకిస్తాన్లో అధికారంలో ఉండాలంటే మిలిటరీ మాట వినాల్సిందే, లేకపోతే పదవిపై ఆశ వదులుకోవాల్సిందే. ఇక ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో చంపేశారన్న వార్తలు పాకిస్తాన్లో దావాణంలా వ్యాపించడంతో ఇమ్రాన్ ముగ్గురు సోదరిమణులు నోరానీ ఖాన్, నియాజీ, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అడియాలా జైలు గేటు ముందు నిరసనకు దిగారు. కోర్టు నుంచి తాము ఆర్డర్లు తెచ్చుకున్న జైలు అధికారులు తమ సోదరుణ్ణి కలవనివ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఇస్లామాబాద్ హైకోర్టు ఖాన్ కుటుంబాన్ని వారానికి 2 సార్లు ఇమ్రాన్ ను కలవడానికి అనుమతించింది. ఖాన్ చనిపోవడాన్ని మీడియాలో వార్తలు రావడంతో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు చెక్పోస్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. వారి వెంట వేలాది మంది పీటీఐ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ నిరసనలు కాస్త హింసకు దారితీశాయి. ఇక ఈ నిరసనకారులు జైల్లోకి దూసుకుపోవడానికి యత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే నిరసనలు తీవ్ర రూపం దాల్చడంలో జైలు అధికారులు ఖాన్ సోదరి అలీ ఖాన్ వద్దకు వచ్చి ఖాన్తో మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారని ఏఆర్వై న్యూస్ వెల్లడించింది. కాగా ఖాన్ సోదరిమణులను గురువారం పాటు వచ్చే మంగళవారం నాడు కూడా కలవడానికి అనుమతిస్తారని మీడియాలో వార్తలొచ్చాయి.
ఇదిలా ఉండగా గత వారం ఇమ్రాన్ సోదరిమణులు జైలు వద్ద నిరసనకు దిగడంతో అప్పుడక్కడ లేడీ పోలీసులు ఖాన్ సోదరిమణులపై దాడి చేశారని, ఒక సోదరి జుట్టు పట్టుకుని ఇచ్చి రోడ్డున పడేశారన్న వార్తలొచ్చాయి. తర్వాత ఈ ముగ్గురు సోదరిమణులను కొద్దిసేపు పోలీసులు అదుపులో ఉంచుకొని విడుదల చేశారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు అడియాలా జైలు వద్ద జరిగిన హై డ్రామాపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ జైల్లో సకల భోగాలు అనుభవిస్తున్నాడని ధ్వజమెత్తారు. గతంలో జైల్లో ఉన్నప్పుడు తమకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఖాన్కు జైల్లో ఇస్తున్న ఆహారం మెనూను ఒకసారి చూడండి, 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటివి లభించవని ఆసిఫ్ అన్నారని జియో న్యూస్ వెల్లడించింది. మాజీ పీఎంకు టెలివిజన్ను అందుబాటులో ఉంచారు. ఆయన ఇష్టం వచ్చిన ఛానల్ చూసుకోవచ్చు. అలాగే ఆయన ఎక్సర్సైజ్ చేయడానికి అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంచారు. ఆయన పడుకోవడానికి డబుల్ బెడ్తో పాటు వెల్వెట్ మ్యాట్రస్ ఇచ్చామని చెప్పారు. ఇమ్రాన్కు లభిస్తున్న సదుపాయాలకు, తమకు లభించిన సదుపాయాల గురించి ఆసిమ్ మీడియాకు వివరించారు. జైల్లో తాము చలికాలంలో నేలపై పడుకునేవారమని, అలాగే జైల్లో సాధారణ ఖైదీలకు ఇచ్చే ఆహారం తిన్నామని, జైల్లో గడిపిన రోజులను గుర్తు చేశారు. జనవరి నెలలో ఎముకలు కొరికే చలిలో కేవలం 2 బ్లాంకెట్లతో కాలం గడిపాం. తమకు ఎలాంటి వేడినీటి సౌకర్యం లేదు. సెల్లో గీజర్ ఉంటే జైలు సూపరింటెండెంట్ వచ్చి స్వయంగా గీజర్ను తొలగించారని ఆయన తన అనుభవాలు చెప్పారు. తమతో పోల్చుకుంటే ఖాన్ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడని మండిపడ్డారు. ఖాన్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఖాన్ జైల్లో చనిపోయాడని ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఆఫ్ఘన్ టైమ్స్ ఒక వార్త ప్రచురించింది. అది కాస్త సోషల్ మీడియాలో పెనుదుమారం రేపింది. ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన సోదరీమణులు చెబితే మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పీటీఐ నాయకులు చెబుతున్నారు.